ఫ్రమ్ మెనీ వీక్స్ వి వర్ డ్వెల్లింగ్ ఆన్ జాన్ 6. ఎన్నో వారాలుగా 6వ అధ్యాయాన్ని ధ్యానించుకున్నాము. బాగా అలవాటైపోయి ఉంటుంది. చాలా దేవుని యొక్క కృపలో మన యొక్క హృదయంలో నిలిచిపోయి ఉండిద్ది. మనకు కావాల్సింది కూడా అదే. సో ప్రైజ్ గాడ్ ఫర్ ద లీడింగ్ దట్ హీ హాస్ గివెన్. నడిపించినందుకు దేవునికి స్తోత్రము. సో నవ్ వీఆర్ గోయింగ్ ఇన్ టు ద న్యూ చాప్టర్. క్రొత్త అధ్యాయంలోనికి మనం వెళ్ళిపోతున్నాము. 7వ అధ్యాయంలోనికి మనం వెళ్తూ ఉన్నాము. సో లెట్స్ ఆల్ రీడ్ ఫ్రమ్ 1st verse to 13th verse. యోహాను 7వ అధ్యాయము 1వ వచనం నుండి 13వ వచనం వరకు ఎవరో ఒకరు చదవండి. తర్వాత యూదులు ఆయనను చంప వెదకినందున యేసు యూదయలో సంచరించనల్లక గలిలయలో సంచరించుచుండెను. యూదుల పర్ణశాలల పండుగ సమీపించిన గనుక ఆయన సహోదరులు ఆయనను చూచి, నీవు చేయించిన క్రియలు నీ శిష్యులను చూచినట్లు ఈ స్థలము విడిచి యూదయకు వెళ్ళుము. బహిరంగమున అంగీకరింపబడ గోరువాడెవడును తన పని రహస్యమున జరిగింపడు. నీవు ఈ కార్యములు చేయుచున్న ఎడల నిన్ను నీవే లోకమునకు కనపరుచుకొనమని చెప్పిరి. ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. యేసు, నా సమయం ఇంకనూ రాలేదు, నీ సమయం ఎల్లప్పుడూ సిద్ధముగానే ఉన్నది. లోకము మిమ్మల్ని ద్వేషింపనేరదు గాని దాని క్రియలు చెడ్డవని నేను దానిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను గనుక అది నన్ను ద్వేషించుచున్నది. మీరు పండుగకు వెళ్ళుడి, నా సమయం ఇంకనూ పరిపూర్ణము కాలేదు గనుక నేను ఈ పండుగకు ఇప్పుడే వెళ్ళనని వారితో చెప్పాను. ఆయన వారితో ఇలాగున చెప్పి గలిలయలో నిలిచిపోయాను. అయితే ఆయన సహోదరులు పండుగకు వెళ్ళిపోయిన తరువాత ఆయన కూడా బహిరంగముగా వెళ్ళక రహస్యముగా వెళ్ళెను. పండుగలో యూదులు ఆయన ఎక్కడనని ఆయనను వెతుకుచుండిరి. మరియు జన సమూహములలో ఆయనను గూర్చి గొప్ప సనుగు పుట్టెను. కొందరు ఆయన మంచివాడని, మరి కొందరు కాడు, ఆయన జనులను మోసపుచ్చువాడనది. అయితే యూదులకు భయపడి ఆయనను గూర్చి ఎవడనూ బహిరంగముగా మాట్లాడలేదు. దేవుడి వాక్యమును దీవించును గాక. సో 6వ అధ్యాయము అంతా మనకి తెలిసి ఉన్నది. అందులో ఏం జరిగిందంటే నిజమైన శిష్యులకి అబద్ధపు శిష్యులకి వ్యత్యాసం ఏంటో మనకి వాక్యం ద్వారా తెలుసుకున్నాము. సో అబద్ధపు శిష్యులందరూ ఆయన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆయనతో ఉన్నది నిజమైన శిష్యులు మాత్రమే ఆయనతో ఉండగా నిజమైన శిష్యరికము ఇక్కడి నుండి మొదలైద్ది అనమాట. సో శిష్యులు అన్న వాళ్ళలో వ్యత్యాసం ఉండొచ్చు, కానీ ద రియల్ వర్క్స్ స్టార్ట్స్ ఫ్రమ్ హియర్. ఒక్కసారి దేవుణ్ణి తెలుసుకుంటే అయిపోదు, మారు మనసు పొందుకుంటే అయిపోదు. ద రియల్ వర్క్ స్టార్ట్స్ ఫ్రమ్ దయర్. అక్కడి నుండి నిజమైన పని అన్నది మొదలైద్ది. ఆయన యొక్క స్వారూప్యంలోనికి మారటము అనగా ఆయన్ని పోలి జీవించటం అనేది ఈ యొక్క సమయం నుండి నేర్చుకోవటము, దేవుడు నేర్పించటము ఆయన శిష్యులకి అన్నది మనం కూడా నేర్చుకుంటూ ధ్యానించుకుంటూ వెళ్తాము. సో 6వ అధ్యాయం ఎక్కడ జరిగిందంటే గలిలయ తీరము ప్రాంతంలో జరుగుతూ ఉంది. అంటే నార్థన్ పార్ట్ ఆఫ్ ఇజ్రాయెల్లో జరుగుతూ ఉంది. సో దాని తర్వాత ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు సదరన్ పార్ట్ ఆఫ్ ఇజ్రాయెల్ అనగా యోదయ ప్రాంతము, యెరూషలేము ఉన్న ప్రాంతముకి యేసుక్రీస్తు ప్రభువారు రావటము, అక్కడ ఇంకా ఈ యొక్క మిగిలిన భాగమంతయు జరగటం అన్నది మనం చూసుకుంటూ ఉన్నాం ఈ యొక్క 7వ అధ్యాయంలో. సో ఇక్కడి నుండి ఏం జరిగిద్దంటే ఆయన మొట్టమొదటిగా గలిలయ తీరానికి ఎందుకు వెళ్ళిపోయారు? ఎప్పుడు వెళ్ళిపోయారంటే 6వ అధ్యాయము ముందు యేసుక్రీస్తు ప్రభువారు గలిలయ తీరానికి వెళ్ళిపోవటం అనేది మనం చూసాము. ఎందుకు 6వ అధ్యాయంలో వెళ్ళిపోయారంటే 5వ అధ్యాయము ఆఖరిలో వాళ్ళందరూ ఏం చేస్తున్నారంట, యేసుక్రీస్తు ప్రభువారిని చంపాలని ప్రయత్నిస్తూ ఉన్నారంట. యేసుక్రీస్తు ప్రభువారిని చాలా తీవ్రంగా ద్వేషించటం అన్నది అక్కడ 5వ అధ్యాయంలో మనం ఆఖరిలో మనం చూసుకుంటూ ఉంటాం. అటువంటి హృదయము కలిగి ఉన్న వారందరి నుండి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సమయం ఇంకా రాలేదు గనక ఆయన 6వ అధ్యాయంలో వాళ్ళని విడిచి గలిలయ తీరానికి వెళ్ళి అక్కడ పరిచర్యని చేయటం అనేది చూసాము. ఇక్కడ మనకి కొద్ది కాలం అయిపోయింది. ఆ కొద్ది కాలం ఎంత అన్నది తర్వాత చూసుకుందాము. సో ఆ సమయం అయిన తర్వాత కూడా
ఇప్పుడు 7వ అధ్యాయంలో తిరిగి ఆ యొక్క యోదయ ప్రాంతంలో, ఆ యెరూషలేము ప్రాంతంలో మనుషులు ఏ విధంగా ఉన్నారంటే, ఇంకా దేవుణ్ణి స్వీకరించే వారిగా లేరు, కానీ దేవుణ్ణి తిరస్కరించే వారిగానే ఉన్నారు. దేవుణ్ణి ఇంకాను ద్వేషించే వారిగానే ఉన్నారు. ఇంకా దేవుణ్ణి చంపాలనే వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. ఇక్కడ మనం ఏం చూస్తామంటే ద ఎస్కలేషన్ ఆఫ్ హేట్రెడ్నెస్ ఆఫ్ పీపుల్. ఇంకా ఇంకా యేసుక్రీస్తు ప్రభువాన్ని ద్వేషించేవారిగా, ఇంకా యేసుక్రీస్తు ప్రభువాన్ని మరి ఎక్కువగా చంపాలని ప్రయత్నించేవారుగా ఈ యొక్క 7వ అధ్యాయంలో, తర్వాత జరిగే 8వ అధ్యాయంలో మనం చూసుకుంటూ ఉంటాము. ఇది మనం చూస్తే ఒకసారి 5వ అధ్యాయంలో మనం చూస్తామన్నమాట. 5వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేములో ఉండగా అక్కడ 18వ వచనంలో మనం చూస్తాము. 5వ అధ్యాయము 18వ వచనంలో, ఆయన విశ్రాంతి దినాచారం మీరుట మాత్రమే కాగా దేవుడు తన సొంత తండ్రిని చెప్పి తన్ను దేవునితో సమానునిగా చేసుకొనిను గనుక ఇందు నిమిత్తమున యూదులు ఆయనను చంపవలెనని మరి ఎక్కువగా ప్రయత్నించిరి. సో అంత భయంకరమైన పరిస్థితుల్లో ఆ యొక్క 5వ అధ్యాయంలో ఆ యొక్క యోదయ ప్రాంతం వారు, యెరూషలేం ప్రాంతం వారు ఉన్నారు. ఆ ప్రాంతం నుండి యేసుక్రీస్తు ప్రభువారు 6వ అధ్యాయంలో 6వ అధ్యాయము 1వ వచనంలో, అటు తర్వాత యేసు తిబెరియా సముద్రము అనగా గలిలీ సముద్రము దాటి ఆ దరికి వెళ్ళెను. సో ఆ దరికి వెళ్ళగా అక్కడ ఈ యొక్క 5,000 మంది పురుషులుగా, మిగిలిన స్త్రీలు, పిల్లలు కలిపి ఒక 20,000 మంది పైగా ఉన్న జనులకు ఆహారం సమకూర్చటము, వాళ్ళందరూ ఆయన్ని ఆహారం కొరకు వెంబడించటము, వాళ్ళందరికీ అటువంటి అద్భుత కార్యము తిరస్కరించిన దేవుడు ఆ యొక్క గొప్ప దేవుని యొక్క వాక్యము వారికి బోధించగా, నేనే జీవాహారం అని తాను గురించి చెప్పగా వాళ్ళందరూ ఆయన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయేవారిగా ఉన్నారు. ఆయనతో కేవలము నిజమైన శిష్యులు మాత్రమే మిగిలి ఉన్నారు. అందులో పేతురు గారు అన్నమాట, నీ దగ్గర కాకపోతే మాకు ఇంకెక్కడ అటువంటి నిత్య జీవపు మాటలు దొరుకును, నీవు నిజముగా దేవుని కుమారుడవు. ఇటువంటి మాటలు మనం అక్కడ చూస్తూ ఉంటాం. సో అటువంటి మాటలు మనము ఈ యొక్క యోహాను సువార్త 6వ అధ్యాయంలో మనము ముగించుకుంటాము. ఇప్పుడు 7వ అధ్యాయంలో తిరిగి యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క ప్రాంతానికి తిరిగి వెళ్ళటం అన్నది, మళ్ళీ యోదయ ప్రాంతానికి వెళ్ళి అక్కడ వారి యొక్క ద్వేషాన్ని, వారి యొక్క తిరస్కరింపుని మళ్ళీ చూడవలసిన పరిస్థితులు ఈ యొక్క 7వ అధ్యాయంలో 8వ అధ్యాయంలో మనకు వస్తాయి. అది జ్ఞాపకం చేసుకోగా ఆ యొక్క 2వ అధ్యాయంలో ఆ యొక్క కానాను వివాహంలో యేసుక్రీస్తు ప్రభువారు చెప్పు మాట, నా సమయం ఇంకా రాలేదు. తర్వాత 4వ అధ్యాయంలో సమరయ స్త్రీతో కరెక్ట్గా ఆయన నియమించుకున్న సమయానికి, ఆయన అనుకున్న సమయానికి ఆమె అక్కడికి రావటం, యేసుక్రీస్తు ప్రభువారు ఆమెకి బోధించటము, ఆమె మారటము, ఆమె గ్రామంలోనికి వెళ్ళిపోయేటప్పుడు అప్పుడే శిష్యులు సరి అయిన సమయానికి ఎటువంటి మధ్యలో ఇంటరప్షన్ లేకుండా వాళ్ళు రావటం అన్నది, ఇట్స్ ఆల్ వాజ్ బీన్ ఆర్కెస్ట్రేటెడ్ యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ బీన్ అపాయింటెడ్. అంటే అదంతా ఎలా జరిగిందంటే ముందుగా నియమించిన విధంగా సరి అయిన సమయానికి ఒక్క క్షణం ఆలస్యం జరగకుండా ఎప్పుడు జరగాలో, దేవుడి యొక్క చిత్తం ఎప్పుడు ఉన్నదో ఆయన సార్వభౌమాధికారంలో అది జరగటం అన్నది మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆ యొక్క త్రిత్వములో ఏకత్వమైన దేవునిలో ఒక్కనిగా ఉన్న యేసుక్రీస్తు ప్రభువారు తనను తాను తగ్గించుకుని శరీరధారుడి కృపాసత్య సంపూర్ణునిగా మన మధ్యన నివాసం ఉండగా ఆయన ఏ విధంగా ఆ యొక్క దైవానుసారమైన ప్రణాళికము ప్రకారము ఈ యొక్క లోకంలో జీవించాడన్నది ఈ యొక్క దినం మనం చూసుకుంటూ ఉంటాం. దేర్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెన్స్ ఫర్ దిస్ టైం. ఈ యొక్క సమయానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఒకసారి అందరూ గలతీయులు 4:4 చూడండి. గలతీయులు 4:4, గలేషియన్స్ చాప్టర్ 4 verse. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. సో ఇక్కడ మనం ఏం చూస్తామంటే, అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు ఈ లోకంలోనికి మనుష్యునిగా
అవతరించాడు. అంటే ఇన్ హిస్ పర్ఫెక్ట్ టైం, ఇన్ హిస్ ప్రీ ఆర్డైన్డ్ టైం, ఇన్ హిస్ అవర్ దట్ హీ హాస్ డిసైడెడ్ బిఫోర్, ఆయన ముందుగా నియమించుకున్న తగిన సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి మనుష్యునిగా ఒక స్త్రీ కడుపున జన్మించడానికి ఈ యొక్క లోకంలో వచ్చి ఉన్నారు మొట్టమొదటిసారిగా. అదేవిధంగా రెండవ రాకడకు కూడా ఆయన రెండోసారి ఈ యొక్క లోకంలోనికి తీర్పు తీర్చడానికి వచ్చే సమయము కూడా ఒక సమయము నియమించబడి ఉన్నదని ఒకసారి 1 తిమోతి 6వ అధ్యాయము 14వ వచనం చూడండి. 1 తిమోతి 6:14. ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షమగు వరకు నీవు నిష్కలంకముగాను అనింద్యముగాను ఈ ఆజ్ఞను గైకొనవలెనని నీకు ఆజ్ఞాపించుచున్నాను. శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్త కాలముల యందు ఆ ప్రత్యక్షతను కనపరచును. యుక్త కాలము యందు ఆ ప్రత్యక్షతను కనపరచును. సో there was been a divine ordinance of this time that is being appointed by God for each and everything. దేవుడు ప్రతి క్రియను ఆ యొక్క దైవానుసారమైన సమయములో చేయటం అన్నది మనము చూస్తూ వస్తూ ఉన్నాము. అదేవిధంగా అదే 1 తిమోతి 2:6లో కూడా మనం చూస్తాము. 1 తిమోతి 2:6లో విసి ఈయన అందరి కొరకు క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను, దీని గూర్చి సాక్ష్యము యుక్త కాలము యందు ఇయ్యబడును. ఇన్ ఏ అపాయింటెడ్ టైం, ఇన్ ఏ ప్రాపర్ టైం దీని గురించి మనకి ఆయన చేసినటువంటి గొప్ప బలియాగము జరిగి ఉన్నది. ఆయన ఈ యొక్క లోకంలోనికి రావటం అనేది అనుకోకుండా జరిగింది కాదు. ఆయన ఈ యొక్క లోకంలో మరణించినది అనుకోకుండా జరిగింది కాదు. ఆయన తిరిగి రానున్నాడు అన్నది అనుకోకుండా జరిగేది కాదు. ప్రతి దానికి ఒక సమయం అన్నది ముందుగానే నియమించబడి ఉన్నది. ఆయన నా సమయం ఇంకాను రాలేదు అంటే దానికి నిజముగా ఒక లోతైన అర్థము అన్నది ఒకటి ఉన్నదని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఆయన ఈ లోకపరమైన మనుషుల యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి రాలేదు, కానీ దేవుని యొక్క చిత్తము నెరవేర్చడానికి ఆయన వచ్చి ఉండగా ఆ యొక్క చిత్తములో నియమింపబడిన సమయములో ప్రతి దాన్ని నెరవేర్చుకుంటూ వచ్చారు. ఎందుకు పలానా సమయములోనే ఆయన ఈ యొక్క లోకంలో ఈ భూమికి శరీరధారుడే సంపూర్ణంగా వచ్చాడంటే బికాస్ గాడ్ హ్యాస్ సావరెన్లీ అపాయింటెడ్ ఏ టైం, ఏ ప్రాపర్ టైం. ఎందుకు ఆ సమయంలోనే చనిపోయారు? బికాస్ గాడ్ హ్యాస్ అపాయింటెడ్ ఏ సావరెన్లీ ఎట్ ప్రాపర్ టైం. ప్రతిదానికి దేవుడు ఆయనకి ఒక సమయం అని ఆయన నిర్ణయించుకున్నారు. అండ్ ఈవెన్ హియర్ ఇక్కడ కూడా యోహాను సువార్త 7వ అధ్యాయంలో కూడా మనం అదే చూస్తూ ఉంటాము. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన యొక్క సహోదరులు చెప్పినప్పుడు యూదయ ప్రాంతానికి వెళ్ళలేదు, కానీ తర్వాత ఎందుకు వెళ్ళారంటే బికాస్ హీ హ్యాస్ ఏ డివైన్ స్కెడ్యూల్. ఆయనకి దైవానుసారమైన ఒక సమయం అన్నది ప్రతి దానికి నియమింపబడి ఉండగా ఆ యొక్క దైవానుసారమైన సమయంలో ఆయన ఈ లోకంలో ప్రతి పనిని చేయటం అనేది మనం చూసుకుంటూ ఉంటాం. సో ఇప్పుడు గోయింగ్ బ్యాక్ టు అండర్స్టాండ్ ద సినారియో. ఎందుకంటే మనం ఎప్పుడు ఏ వాక్యము చదువుకున్నా మనము ఆ జరుగుతున్న ప్రదేశము, ఆ యొక్క జరుగుతున్న సమయము, దాని అంతటిని చాలా క్షుణ్ణంగా తెలుసుకుంటాం. ఎందుకంటే ఇట్ ఆల్వేస్ హెల్ప్స్ అస్. మనకి ఎప్పుడు అది సహాయపడిద్ది, మనకి గుర్తుండడానికి అది ఉపయోగపడిద్ది. ఈ వాక్యం అయిపోగానే దుష్టుడు వచ్చి దాన్ని దొంగిలించుకుపోకుండా మన హృదయంలో నాటపడి తర్వాత మనం దాన్ని తిరిగి నెమరు వేసుకోవటానికి, వాక్యంలో చెప్పిన విధంగా తిరిగి మనం నెమరు వేసుకోవటానికి, తిరిగి దాన్ని ధ్యానించడానికి, ఇంకొకరితో పంచుకోవడానికి మనకు అది ఉపయోగపడిద్ది. కనుక వీ విల్ బీ ఆల్వేస్ కన్స్ట్రక్టింగ్ ఎ సీన్. అది జరిగే ఒక స్థలాన్ని మనం ఎప్పుడు నిర్మించుకుంటాము.
సో ఇప్పుడు కూడా అదే ప్రయత్నం చేద్దాము. సో ఇప్పుడు ఏం జరిగిందంటే 6వ అధ్యాయము ముగించిపోయిన తర్వాత 7వ అధ్యాయము మొట్టమొదటి మాట ఏంటంటే అటు తర్వాత. మనం గత వారాల్లో 6వ అధ్యాయం జరిగినప్పుడు మనం చూసుకున్నాము. 6వ అధ్యాయం మొట్టమొదటి మాట అటు తర్వాత. 5వ అధ్యాయము మొట్టమొదటి మాట అటు తర్వాత. ఇదంతా ఈ మాట అటు తర్వాత అన్నది మనకేం చూపిస్తుంది అంటే ఆ అయిపోయిన భాగము, ఆ సన్నివేశం జరిగిపోయిన తర్వాత ప్రత్యేకంగా క్రొత్త సన్నివేశము, ఇది క్రొత్తగా జరుగుతున్న వేరే భాగము, దానికి సంబంధం లేకుండా వేరే భాగము అని చెప్పి మనకి వేరుపరుస్తూ ఉందన్నమాట సన్నివేశాలని. సో అదేవిధంగా ఈ యొక్క వాక్యాన్ని కూడా విభజించడం అనేది జరిగింది. అందుకే మనకు 6వ అధ్యాయంలో 71 వచనాలు కలిపి ఒక భాగంగా రచించబడింది. సో ఇక్కడ కూడా మనం చూస్తాము, అటు తర్వాత యూదులు ఆయనను చంప వెదికినందున యేసు యూదయలో సంచరించనులక గలిలయలో సంచరించుచుండెను. మనం ఇక్కడ చూసాం కదా, ఇందాక అనుకున్నాం కదా, యేసుక్రీస్తు ప్రభువారు గలిలయ తీరానికి ఎందుకు వెళ్ళారు? 5వ అధ్యాయంలో మనకి ఆ యొక్క 18వ వచనంలో రాయబడినట్టు యేసుక్రీస్తు ప్రభువాన్ని చంపాలని చెప్పి కోరుకుంటున్నారు అక్కడున్న ప్రజలు యేసుక్రీస్తు ప్రభువాన్ని ద్వేషిస్తున్నారు. అటువంటి వారిగా వాళ్ళందరూ ఉండగా యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళి ఆ యొక్క గలిలయ తీరంలో ఆయన సమయం ఇంకా రాలేదు గనక, ప్రతిదానికి ఆయన ఒక సమయం అన్నది పెట్టుకుని ఉన్నారు కనుక ఆ సమయం ప్రకారం వెళ్ళి గలిలయ తీరంలో ఆయన పరిచర్యని చేయటం అనేది మనం 6వ అధ్యాయం అంతయు చూసుకున్నాం. 7వ అధ్యాయంలో కూడా మనకు అక్కడ చెప్పబడుతున్న మాట ఏంటంటే మొట్టమొదటి వచనములో ఆయనను చంప వెదికినందున యేసు యూదయలో సంచరించనొలక గలిలయలో సంచరించుచుండెను. సో ఇదైపోగా ఇప్పుడు మళ్ళీ యూదయ ప్రాంతానికి వస్తూ ఉన్నారు. సో 6వ అధ్యాయానికి 7వ అధ్యాయానికి మధ్యన కొద్దిగా గ్యాప్ అన్నది ఒకటి ఉంది. కొద్దిగా సమయం అన్నది మధ్యలో గడిచిపోయింది. ఎంత సమయము గడిచిపోయిందంటే జాగ్రత్తగా వినండి, సుమారుగా 7 నెలల సమయము గడిచిపోయింది. ఎలా తెలిసిద్ది మనకి 7 నెలలు సమయము గడిచిపోయిందని మనం ఎలా నమ్మాలి? మనకి ఎలా తెలిసిద్ది అంటే ఒకసారి మనం యోహాను సువార్త 6వ అధ్యాయము 4వ వచనం చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 4వ వచనంలో అప్పుడు పస్కా అను యూదుల పండుగ సమీపించెను. మొత్తం యూదులకి ఎన్ని పండుగలు ఉన్నాయి? 3 పండుగలు ఉన్నాయి ప్రాముఖ్యమైనవి. ఇక్కడ 6వ అధ్యాయము సమయంలో ఏ పండుగ సమీపించింది? పస్కా అను పండుగ ఒకటి సమీపించి ఉన్నది. అంటే పస్కా పండుగ సమయంలో వాళ్ళు 6వ అధ్యాయం అన్నది జరగటం అన్నది మనం చూస్తున్నాము. తర్వాత 7వ అధ్యాయం అన్నది 7th చాప్టర్ ఎప్పుడు జరిగింది అన్నది మనం చూసుకుంటే 2వ వచనంలో ఉంది చూడండి. యూదులు పర్ణశాలల పండుగ సమీపించను గనుక. పర్ణశాల అనగా ద ఫీస్ట్ ఆఫ్ బూత్స్, ద ఫీస్ట్ ఆఫ్ టాబర్నాకల్స్, ద ఫీస్ట్ ఆఫ్ టెంట్స్, ఇదంతా గుడారాల పండగ. పర్ణశాలల పండుగ. సో ఈ పండుగ అన్నది 7వ అధ్యాయంలో రావటం అన్నది మనం చూసాము. సో ఆ యొక్క పస్కా పండగకి ఈ యొక్క పర్ణశాలల పండగకి సుమారుగా 7 నెలల వ్యవధి ఉండటం అన్నది మనం చూసుకుంటూ ఉంటాము. సో మోస్ట్లీ ఆ యొక్క పస్కా పండగ ఏప్రిల్ సమయంలో జరగటము, ఈ యొక్క 7 నెలల తర్వాత అంటే పర్ణశాలల పండుగ అక్టోబర్ సమయంలో జరగటం అన్నది మనం చూసుకుంటూ ఉంటాము. సో మధ్యలో ఎంత గ్యాప్ వచ్చేసింది? 7 నెలల గ్యాప్ వచ్చేసింది. 7 నెలల గ్యాప్ ఏం జరిగిందో యోహాన్ గారు మనకి రాయలేదు. యోహాన్ గారు ఆ 7 నెలలు విడిచిపెట్టి మొట్టమొదటి 6వ అధ్యాయం అయిపోగానే తర్వాత 7 నెలల గురించి విడిచిపెట్టి తర్వాత 7వ అధ్యాయము గురించి చెప్పటం అన్నది మనం చూసుకుంటూ ఉంటాము. మరి ఆ 7 నెలల్లో మనకి ఏమైందో తెలీదా అంటే మనం దాని గురించి బాధపడాల్సింది ఏం లేదు. 7 నెలల్లో మనం ఏం చూసుకుంటామంటే
మనం మిగిలిన గ్రంథాలు అనగా మత్తయి, మార్కు, లూకు, ఆ యొక్క సినాప్టిక్ గాస్పల్స్ మనం చూసుకుంటే అందులో మనకి చాలా విషయాలు ఆ యొక్క గ్యాప్లో ఆ 7 నెలల్లో ఏం జరిగిందో మనం చూసుకుంటూ ఉంటాం. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవటానికి ఆ 7 నెలల్లో ఏం జరిగిందంటే ఆ గల్లీ తీరాన యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేస్తున్నారు, పరిచర్య చేస్తున్నారు. ఆ యొక్క గల్లీ తీరంలో అటువైపు ప్రాంతంలో ఉన్న ఎక్స్ట్రీమ్స్ అంటే అంచుల్లో ఆ యొక్క బార్డర్ యొక్క అంచుల్లో ఉన్న మిగిలిన ప్రాంతాలన్నిటిలో దేవుడు పరిచర్య చేయటం అనేది మొదలుపెట్టారు. సో ఎందుకు మిగిలిన ప్రాంతాల్లో పరిచర్య అన్నది ఎక్కువ చేశారు? కపెర్నహూము, గల్లీ ప్రాంతం నుండి ఆయన తప్పుకుని మిగిలిన ప్రాంతాల్లో ఎందుకు అంత పరిచర్య చేశారంటే, మనం ఇక్కడ ఒక చాలా అందమైన చక్కటి ఒక ఆలోచన, ఒక విషయం అన్నది మనం గమనిస్తాం. 6వ అధ్యాయము అయిపోయిన తర్వాత ఆయన మిగిలిన పరిచర్య అంటే మిగిలిన గ్రంథాల్లో చెప్పబడినట్టు, మిగిలిన మత్తయి, మార్కు, లూకులో చెప్పబడినట్టు ఒక్కసారి అబద్ధపు శిష్యులు ఆయన్ని విడిచిపెట్టి వెళ్ళిపోగా, అబద్ధపు శిష్యులు ఇంకా ఆయనతో లేకపోతే, ఇంకా ఆయన దేని మీద ప్రాముఖ్యత పెట్టుకున్నారంటే నిజమైన శిష్యులను ఇంకా విశ్వాసంలో ప్రోత్సహించడానికి, వాళ్ళని పురికొల్పటానికి, వాళ్ళకి దేవుని యొక్క సంగతులు తెలియచెప్పటానికి. సో దిస్ రీట్రేట్స్ మనకు ఇంకోసారి ఏం జ్ఞాపకం చేసిద్దంటే దట్ డిసైపుల్షిప్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. శిష్యరికం అన్నది చాలా ప్రాముఖ్యమైనదిగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు శిష్యరికం అన్నది అంత ప్రాముఖ్యమైనది అంటే, బికాస్ గాడ్ హ్యాస్ స్పెంట్ ఆల్మోస్ట్ 7 months ఇన్ ట్రైనింగ్ హిస్ ట్రూ డిసైపుల్స్. ఆయన నిజమైన శిష్యులను ఇంకా తరఫీదు చెందించడానికి, వాళ్ళని ఇంకా ఈ లోకంలో బోధించటానికి, లేదా తనను గూర్చిన యేసుక్రీస్తు ప్రభువారు గురించినటువంటి మరణము, పునరుద్ధాల గొప్ప గొప్ప సంగతులు వాళ్ళకి తెలియచెప్పటానికి, వాళ్ళు రేపటి దినము యేసుక్రీస్తు ప్రభువారి యొక్క స్వారూప్యంలో జీవించి మిగిలిన వాళ్ళని దేవుని యొక్క రాజ్యములోనికి నడిపించే అటువంటి గొప్ప సేవకి వాళ్ళని సిద్ధపరిచాడు. నిజంగా శిష్యరికం యొక్క ప్రాముఖ్యత చాలా ఎక్కువగా ఉంది. దానిలోనికి వెళ్ళే ముందు మనం ఏం చూస్తామంటే, ఆ శిష్యరికం యొక్క ప్రాముఖ్యతలోనికి వెళ్ళే ముందు, సో అందుకని ఆ యొక్క 7 నెలలు యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క పర్సనల్ అంటే పబ్లిక్ మినిస్ట్రీని కొద్దిగా విడిచిపెట్టి, అంటే బహిరంగంగా మిగిలిన అందరినీ అబద్ధపు శిష్యుల్ని అందరినీ పోగువేసి వారికి చేసిన సేవ కంటే ఈ యొక్క శిష్యులందరినీ ఇంకా విశ్వాసంలో ఎదగటానికి, వారికి బోధించటము, వారిని నడిపించటము, వారిని పురికొల్పడం అన్నది మనం చూస్తూ ఉంటాము. సో దాంతోపాటు యేసుక్రీస్తు ప్రభువారు మిగిలిన వాక్యాల్లో ఆ యొక్క బోధించటము, ఎన్నో అద్భుత కార్యాలు చేయటం అన్నది కూడా మనం చూస్తూ ఉంటాము. దీంతోపాటు ఇంకో ప్రాముఖ్యమైన ఒక సంగతి మనం చూస్తాము. అదేంటంటే ట్రాన్స్ఫిగరేషన్, రూపాంతరము. యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క జేమ్స్, జాన్, పీటర్ గారు ఉండగా వాళ్ళకి తన యొక్క మహిమను చూపించటము, ఆ యొక్క మోషే గారితో కలిసి, ఏలియా గారితో కలిసి తన మహిమను చూపించగా, అక్కడ పేతురు గారు మీ ముగ్గురికి కలిపి ఇక్కడ గుడారాలు వేసేయమంటారా అని చెప్పేసి అడగటం, ఇదంతా ఆ యొక్క మౌంట్ ఆఫ్ ట్రాన్స్ఫిగరేషన్లో జరిగే అటువంటి గొప్ప సంగతి ఒకటి. గివింగ్ ఎ గ్లింప్స్ ఆఫ్ హిస్ గ్లోరీ టు హిస్ డిసైపుల్స్. అది మనము మత్తయి సువార్త 17వ అధ్యాయంలో మనం చూసుకుంటాము. మత్తయి సువార్త 17వ అధ్యాయంలో ఏం చూస్తాము? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రూపాంతరాన్ని మనం అక్కడ చూస్తాము. ఎందుకు మత్తయి సువార్త 17లో ఆయన రూపాంతరం గురించి వాళ్ళకి జరిగింది అంటే, ఆ యొక్క మత్తయి సువార్త 16లో మొట్టమొదటిసారిగా ఫర్ ద ఫస్ట్ టైం యేసుక్రీస్తు ప్రభువారు అక్కడున్న శిష్యులకు తాను ఈ లోకంలో
మనల్ని రక్షించటానికి ఆయన ఎంతో వేదనకి గురయ్యి చనిపోయి తిరిగి లేచి పునరుద్ధానుడుగా ఆ యొక్క పాపం మీద విజయాన్ని పొందుకోవలసి ఉన్నది అన్న సంగతులు ఆయనకి చెప్పి ఉండగా వాళ్ళందరూ కొద్దిగా విశ్వాసంలో బలహీనపడిపోయి కొద్దిగా బలహీనపడిన వారిగా ఉంటారు. ఇది యేసుక్రీస్తు ప్రభువారికి జరగకూడదు అని చెప్పి వాళ్ళు కోరుకుంటూ ఉంటారు. వాళ్ళు ఒక్కసారి ఆశ్చర్యంలోనికి వెళ్ళిపోతారు. అదేంటి, మేము వెంబడించే మెస్సయ్య చనిపోవాలా? మేము వెంబడించే మెస్సయ్య మనల్ని రోమియోల పరిపాలన నుండి మనల్ని కాపాడలేడా? ఈ నిజమైన మెస్సయ్య చనిపోవటానికి లోకంలోనికి వచ్చాడా అని చెప్పి వాళ్ళు కొద్దిగా ఆశ్చర్యానికి గురైన పరిస్థితుల్లో తన యొక్క మహిమను వారికి చూపిస్తారనమాట 17వ వచనంలో యొక్క రూపాంతర కొండ మీద. సో ఇదంతా గడిచిపోయింది ఒక 7 నెలల్లో. యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 28వ అధ్యాయంలో కూడా చెప్పింది ఏంటంటే, ఈ లోకం దిగంతం వరకు వెళ్ళి సువార్త ప్రకటించుడి అని మాత్రమే చెప్పలేదు. ఏమని చెప్పారంటే, ఈ లోకం దిగంతం వరకు వెళ్ళి సువార్త ప్రకటించుడి, ప్రతి ఒక్కరిని నా తండ్రి యొక్క నామమందు, కుమారుని యొక్క నామమందు, పరిశుద్ధాత్మ యొక్క నామమందు బాప్తిసం ఇచ్చి వారిని ఏ విధంగా చేయాలి? శిష్యులుగా చేయాలి. శిష్యులుగా చెయ్యుడి. సో దిస్ ఈజ్ ద ట్రూ డిసైపుల్షిప్. నిజముగా క్రైస్తవులుగా మనం ఈ యొక్క లోకంలో జీవిస్తూ ఉంటే సరిపోదు. ఆ యొక్క మనం వెళ్ళే సంఘాలకి అవన్నీ సరిపోవు. కానీ వాట్ వీ నీడ్ టు డూ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, ఈ బైబిల్ ప్రకారంగా మనం ఏం చేయాలంటే అటువంటి శిష్యులుగా మనము మారాలి. అటువంటి శిష్యులుగా ఎదుటి వారిని మార్చాలి. ఇంతకు మించి దేర్ ఈజ్ నో అదర్ ఆర్డినెన్స్ దట్ ఈస్ గ్రేటర్ దెన్ ద గ్రేట్ కమిషన్. దేవుడు నియమించినటువంటి ప్రథమమైన ఆజ్ఞగా మనం దాన్ని భావిస్తూ ఉంటాం. దట్స్ వై వి కాల్ ఇట్ యాజ్ అ గ్రేట్ కమిషన్. శిష్యులుగా మార్చాలి. మనం అనుకోవచ్చు, ఈ లోకంలో ఎన్నో సంఘాల్లో, ఎన్నో చర్చెస్లో మనము ఎన్నో జనాల్ని విపరీతంగా జన సమూహాలను చూస్తూ ఉంటాము. కానీ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళందరూ అక్కడ ఆ యొక్క జన సమూహం అంతా దేవుని యొక్క శిష్యులు అయి ఉండొచ్చు, కాకపోయి ఉండొచ్చు. అందులో అబద్ధపు శిష్యులు ఉండొచ్చు, నిజమైన శిష్యులు ఉండొచ్చు. అబద్ధపు శిష్యులు, నిజమైన శిష్యులు మనకి వ్యత్యాసం ఎప్పుడు తెలుస్తుందంటే, వాళ్ళకి చక్కగా వాళ్ళ యొక్క చెవులు, దురదగలి చెవులు ఆనందపడేలాగా వారికి వాక్యము చెప్తూ వాళ్ళని తృప్తిపరుస్తూ అబద్ధపు సువార్తలు ప్రకటిస్తే వాళ్ళందరికీ ఎటువంటి బాధ, ఇబ్బంది ఉండదు. సంతోషంగా నామమాత్రపు క్రైస్తవులుగా వచ్చి కూర్చుని వెళ్ళిపోతారు. కానీ ఎప్పుడైతే వెన్ వి విట్నెస్ ద ట్రూత్, నిజమైన వాక్యాన్ని సాక్ష్యము మనం పలుకుతాము, నిజమైన వాక్యాన్ని ఉన్నట్టుగా చెప్తాము. యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా వాక్యము చెప్పంగానే హృదయము కదిలించబడి నిజమైన శిష్యులు ఉండిపోయి అబద్ధపు శిష్యులు అక్కడి నుండి విడిచి వెళ్ళిపోయారు. అటువంటి వాక్యం అన్నది ఎప్పుడు మనం అందిస్తూ ఉండాలి. బికాస్ ట్రూత్ ఆల్వేస్ కాజెస్ రెస్ట్లెస్నెస్. నిజము ఎప్పుడన్నా నిజం అన్నది మనం చెప్తే అది మనల్ని సఖ్యంగా ఉండనివ్వదు. ఐదర్ ఇట్ విల్ మేక్ యూ రిజాయిస్, మీరు నిజమైన శిష్యులు అయితే మీరు సంతోషపడతారు. మీరు ఇంకా అబద్ధపు శిష్యుల పరిస్థితుల్లో ఉంటే మీ యొక్క హృదయం చాలా కలిచివేయబడింది. అక్కడ మనకి ఏం నచ్చిందంటే, వెన్ వి హిట్ దెమ్, వారిని ఈ యొక్క నిజమైన దేవుడు వాక్యం, యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన వాక్యం ప్రకారమే ఆ యొక్క వాక్యంతో వారికి చెప్పగా, వారికి బోధించగా, ఎవరైతే విడిచిపెట్టి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ అబద్ధపు శిష్యులు. ఎవరైతే నిలిచి ఉంటారో వాళ్ళు నిజమైన శిష్యులు. అక్కడతో అయిపోలేదు, అక్కడతో పని అయిపోలేదు. దాని తర్వాత అసలైన పని మొదలైంది. యేసుక్రీస్తు ప్రభువారు వారిని ఏ విధంగా తన స్వారూప్యంలోనికి మారాలా అన్నది వారిని నడిపించడం అనేది జరిగింది. సో ఇప్పుడు వెళ్ళిపోయేవారు ఎలాగో వెళ్ళిపోతూ ఉంటారు, అబద్ధపు శిష్యులు. కానీ ఉన్నవాళ్ళు ఇక్కడతో అయిపోయింది, సర్లే మనం ఉన్నాము, మనం నిజమైన శిష్యులుగా ఉన్నామంటే మనం అయిపోలేదు.
ఇక్కడి నుంచి మొదలయ్యేది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క స్వారూప్యంలోనికి మారటం, అంటే విశ్వాసము నుండి అధిక విశ్వాసములోనికి ఎదగటము, పరిశుద్ధతలోనికి ప్రతిదినము ఒక్కొక్క మెట్టుగా ఎదగటము, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క స్వారూప్యంలోనికి మారటం అంటే ఎంత కష్టమైనది. శిష్యులు కూడా ఏమంటారంటే, మేము యేసుని పోలి నడిచినట్లు మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి. సో దిస్ ఈజ్ ఆల్ ఇమిటేషన్. వీ షుడ్ బి అఫ్రైడ్. మనం భయపడాలి. ఎప్పుడు భయపడాలంటే వెన్ వీఆర్ నాట్ వెరీ మచ్ లైక్లీ టువర్డ్స్ ఈచ్ అదర్. మనం ఒకే రకంగా లేనప్పుడు భయపడాలి. ఎందుకంటే మనం ఒకే రకంగా లేవంటే దాని అర్థం ఏంటంటే మనలో ఐదర్ ఎవరన్నా, నేనైనా ఉండొచ్చు లేకపోతే మీరైనా ఉండొచ్చు, తప్పుడి స్థితిలో ఉన్నాము అని చెప్పేసి అర్థం. మీరు రైట్గా ఉండుంటే నేను తప్పులో ఉన్నట్టు, నేను రైట్గా ఉండుంటే మీరు తప్పులో ఉన్నట్టు. ఒకేలాగా లేము అంటే ఒకళ్ళు వేరుగా ఉన్నారని చెప్పేసి అర్థం వచ్చింది. ఇమిటేటర్స్ అంటే తెలుసు కదా, ఇట్స్ లివింగ్ జస్ట్ యాజ్ జీసస్ హ్యాస్ లివ్డ్. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవిత విధానాన్ని పోలి మనం జీవించడం. యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా ఆలోచిస్తారో అదే విధంగా మనం కూడా ఆలోచించడం. యేసుక్రీస్తు ప్రభువారు దేన్ని ప్రేమిస్తారో దాన్నే మనం ప్రేమించడం. యేసుక్రీస్తు ప్రభువారు దేన్ని ద్వేషిస్తారో దాన్ని మనం కూడా ద్వేషించడం. యేసుక్రీస్తు ప్రభువారు ఏది కోరుకుంటున్నారో, ఏది జరగాలనుకుంటున్నారో దాని కొరకే మనం కూడా కోరుకునేది, దాని కొరకే మనం కూడా కష్టపడేది. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వస్తే మనం కూడా ఈ లోకంలో తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికే జీవించాలి. కానీ నిజమైన విశ్వాసులు దే విల్ లాంగ్ టు ఇమిటేట్ అవర్ లార్డ్. దేవుణ్ణి పోలి జీవించాలని చెప్పి, ఆయన యొక్క స్వారూప్యంలోనికి మారాలని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటారు. సో దట్స్ ఆల్ వాట్ వీ నీడ్ టు డూ. మనం కూడా అదే విధంగా చేయాలి. బికాస్ గాడ్ హ్యాస్ సెడ్ మేక్ డిసైపుల్స్ అని చెప్పి దేవుడు చెప్పాడు. మెనీ 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 అమాంగ్ us will leave the great commission that God has given. మనలో చాలామంది బాధాకరమైనది ఏంటంటే దేవుడు చెప్పిన అటువంటి శిష్యరికాన్ని విడిచిపెట్టేస్తారు, అటువంటి శిష్యులుగా మార్చే ప్రయత్నాన్ని విడిచిపెట్టేస్తారు. దట్స్ ద వెరీ సాడెస్ట్ పార్ట్. అది చాలా బాధాకరమైన విషయం. సో లెట్స్ గో ఇన్ టు ద జాన్స్ గాస్పల్ 7th chapter. యోహాను సువార్త 7వ అధ్యాయంలో విసి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు వచ్చారు? ఆ యొక్క పర్ణశాలల పండుగకు, ఆ యొక్క గుడారాల పండగకు యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళాలని చెప్పేసి అనుకుంటున్నారు. ఆ యొక్క గుడారాల పండుగ అంటే ఏంటంటే, మనకి ఇప్పుడు సమయం లేదు కానీ మీ యొక్క పర్సనల్ టైంలో, అంటే వాక్యం అయిపోయిన తర్వాత ఈ లోకపరమైన వాటికి సమయం కేటాయించకుండా కొద్దిగా జరిగిన వాక్యాన్ని ఇంకొకసారి జ్ఞాపకం చేసుకుని, ఇప్పుడు సమయం కుదిరితే రాసుకుని దాన్ని ఇంకోసారి నెమరు వేసుకోండి వాక్యంలో ఉన్నట్టు. దాన్ని బట్టి మన యొక్క హృదయంలో అది నిలిచి ఉండిద్ది, ఫలభరితమైంది. సో లేవికాండము 23వ అధ్యాయంలో మనకి ఈ యొక్క గుడారాల పండుగ గురించి మనకి రాయబడి ఉంటుంది. దాని గురించి మనం చదవచ్చు. అండ్ ఉన్న పండుగలన్నిట్లో పస్కా పండుగ, గుడారాల పండుగ, ఇటువంటి పండుగలన్నిట్లో ఈ ఉన్న 3 పండుగలలో చాలా ఆనందంగా, చాలా సంతోషంగా జరుపుకునే పండుగ ఈ యొక్క గుడారాల పండుగ. చాలా సంతోషము, చాలా ఆనందము అక్కడ మనకి కనపడుతూ ఉంటుంది. సో దాన్ని వాళ్ళు ఒక ఆచారంగా, అంటే ఒక పండుగగా అందరూ ఇంకోసారి కలుసుకుని దాన్ని జరుపుకుంటూ ఉంటారు. సో ఇదే పండుగ మనకి ఎందుకు ప్రాముఖ్యత అంటే, ఒకసారి ఎవరన్నా జకరియా గ్రంథము 14వ అధ్యాయం చూడండి. జకరియా 14:16 వచనం చదవండి. జకరియా 14:16. మరియు యెరూషలేము మీదకి వచ్చిన అన్ని జనులు శేషించిన వారందరూ సైన్యములకు అధిపతి యెహోవాను రాజునకు మొక్కుటకును పర్ణశాల పండగ ఆచరించుటకును ఏటేటా వత్తులు. సో మనం ఇక్కడ ఏం చూస్తామంటే,
వి సీ ఇన్ ద టైమ్స్ దట్ ఆర్ బీయింగ్ కమింగ్ అంటే ఇదొక ఇంకా నెరవేరవలసిన ప్రవచనంగా ఉంది. అంటే దేవుని యొక్క రెండవ రాకడ సమయంలో ఆ యొక్క మిలీనియల్ పీరియడ్, ఆ యొక్క ఈ లోకంలో కొద్ది కాలము దేవాతి దేవుడు రాజ్యము పరిపాలించు ఆ యొక్క దినముల్లో మనం ఇంకొకసారి ఈ యొక్క పండుగని మనందరము విశ్వాసులుగా జరుపుకుంటామని చెప్పేసి ప్రవచింపబడి ఉంది. వీ విల్ ఆల్సో పార్టిసిపేట్ ఇన్ ద జాయస్ ఫెస్టివల్ ఫీస్ట్ దట్ ఈస్ టు బి హ్యాపెండ్. జరగబోయేటువంటి గుడారాల పండుగలో మనం కూడా పాలు పంచుకుంటాం అన్నది మనకి ఒక వాగ్దానముగా మనకి రాయబడి ఉన్నది. సో దిస్ ఈజ్ వెరీ స్పెషల్ టు అస్. మనందరికీ చాలా సంతోషము. బికాస్ ఆబ్వియస్లీ యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో పరిపాలిస్తుంటే వేర్ ఎల్స్ డూ వీ వాంట్ టు స్టే వెన్ హీ ఈజ్ ఎట్ ద సెంటర్ ఆఫ్ దిస్ హోల్ క్రియేషన్. దేవాతి దేవుడు ఈ లోకంలో అంటే ఇంకెక్కడ ఉండాలనుకుంటాము? ఆయన చుట్టూ ఉండాలనుకుంటాము. ఆయన్ని నిత్యము ఆయన్ని ఆరాధిస్తూ ఉండాలనుకుంటాము. ఆయన సన్నిధిలో గడపాలనుకుంటాము. దిస్ ఈజ్ ద ట్రూ బిలీవర్ హార్ట్. నిజమైన శిష్యుల యొక్క హృదయం అది. వేర్ ఎల్స్ డు వీ వాంట్ టు? ఎక్కడ ఈ ప్రపంచంలో ఎంత సౌకర్యాలన్నీ ఉన్నా అన్నీ విడిచిపెట్టి ఆయన సన్నిధిలో ఉండాలని చెప్పి కోరుకుంటూ ఉంటాం. సో లెట్స్ గో టు జాన్స్ గాస్పెల్ 7th chapter, యోహాను సువార్త 7వ అధ్యాయానికి వెళ్ళిపోదాం. సో ఇక్కడ ఆయన్ని తర్వాత వచనాలు చూద్దాము. అక్కడ 3వ వచనంలో ఆయన సహోదరులు ఆయనను చూచి నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులను చూచునట్లు ఈ స్థలము విడిచి యోదయకు వెళ్ళుము. ఇది చిన్నప్పటి నుంచి చాలామంది బోధకుల చేత, చాలామంది సేవకుల చేత మనము వింటూ ఉన్న వాక్యం ఏంటంటే, ఇక్కడ వాళ్ళ యొక్క సహోదరులు ఎటువంటి హృదయం కలిగి ఉన్నారంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఇప్పుడు ఆ యొక్క యోదయ ప్రాంతానికి వెళ్ళి అక్కడ వాళ్ళతో పట్టబడి ఆయన చెరసాల్లో వేయబడాలి అని చెప్పి వీళ్ళ యొక్క హృదయము. అందుకని వీళ్ళు ఆయన్ని వెక్కిరించడానికి, ఆయన్ని కొద్దిగా మాక్ చేయడానికి యోదయ ప్రాంతానికి వెళ్ళమని చెప్పేసి చెప్తున్నారని చెప్పేసి చెప్పిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. దట్ మైట్ బి దేర్ ఓన్ అండర్స్టాండింగ్. అది వాళ్ళ యొక్క సొంత ఆలోచన కానీ అర్థం కానీ అయి ఉండొచ్చు. కానీ దానికి ఆధారముగా దాన్ని ఈ విధంగా వాళ్ళు వాళ్ళ యొక్క హృదయంలో ఆలోచించుకున్నారు అని చెప్పి వీ విల్ నెవర్ సీ ఎనీ బిబ్లికల్ ఎవిడెన్స్. మనకి వాక్యములో ఎక్కడ అటువంటి ఆలోచన విధానం అన్నది మనకి ఆధారం అన్నది మనకి లేదు. వాళ్ళు ఈ విధంగా యేసుక్రీస్తు ప్రభువారు శ్రమలు పడాలి కాబట్టి యోదయాకి వెళ్ళమన్నారు చెప్పారని చెప్పేసి మనకి ఆధారం లేదు. మనకి తెలిసినంత మటుకు ఈ యొక్క సహోదరులు ఏ విధంగా ఉన్నారంటే, ఆయన్ని యోదయ ప్రాంతానికి వెళ్ళమన్నారు. 4వ వచనంలో బహిరంగముగా అంగీకరింపబడ గోరు వాడెవడను తన పని రహస్యమున జరిపింపడు. నీవు ఈ కార్యములు చెయ్యుచున్న ఎడల నిన్ను నీవే లోకమునకు కనబరుచుకొనమని చెప్పిరి. ఇక్కడ మనం ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి ఏంటంటే, వెన్ వీఆర్ ఇన్ ఏ పబ్లిక్ ప్లాట్ఫామ్, ఇది క్రొత్తగా వీళ్ళు చెప్పింది ఏదో కాదు కానీ ఇట్స్ ఏ జనరల్ ప్రాబబ్. ఎందుకంటే దట్ మేక్స్ సెన్స్ కదా. ఇప్పుడు మనం ఈ లోకంలో పని చేయాలనుకుంటాము, లోకానికి సేవ చేయాలనుకుంటాము, పరిచర్య చేయాలనుకుంటాము. వి కెనాట్ హైడ్ అవర్ సెల్స్. మనల్ని మనము దాక్కునైతే మనం చేయలేము. వీ షుడ్ షో అస్ అండ్ వీ షుడ్ స్టాండ్ పబ్లిక్లీ బై నాట్ బీయింగ్ అషేమ్డ్ ఆఫ్ ద గాస్పెల్. సువార్త గురించి సిగ్గుపడకుండా మనము బహిరంగంగా దేవుని గురించి మన యొక్క విశ్వాసాన్ని వ్యక్తపరచాలి. దిస్ ఈజ్ వాట్ ఏ ట్రూ డిసైపుల్ ఈస్. నిజమైన శిష్యులు ఇటు విధంగా సిగ్గుపడకుండా దేవుని గురించి ఎక్కడైనా నిలబడటానికి సిద్ధముగా ఉంటారు. సిగ్గుపడే వాళ్ళు ఉన్నారా అంటే
వెన్ వీ డోంట్ బిలీవ్ టోటల్లీ, మనము నిజంగా ఆయన విశ్వసించలేకపోతే, జనుల ముందు ఆయన ఒప్పుకోము, అటువంటి వారి గురించి యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్తారంటే, మీరు నన్ను ఈ లోకంలో బహిరంగంగా ఒప్పుకోలేని ఎడల నేను నా తండ్రి ఎదుట మిమ్మల్ని తిరస్కరిస్తాను. ఎందుకంటే వెన్ వీఆర్ అషేమ్డ్ ఆఫ్ సంథింగ్ వీ డోంట్ వాంట్ టు షో ఇట్ టు అదర్స్. మనం దేని గురించైనా సిగ్గుపడితేనే ఇంకొకరికి చూపించలేకుండా ఉంటాము. సో దట్స్ వన్ థింగ్. ఇక్కడ ఆ విధంగానే వెళ్ళమంటున్నారు. నీవు అటువంటి విధంగా నీవు ఏదైతే చెప్తున్నావో, నువ్వు ఎటువంటి కార్యములైతే చేస్తున్నావో, నువ్వు మెస్సయ్య అని చెప్పుకుంటున్నావో, నువ్వు వెళ్ళి దాన్ని ఎక్కడుండి చేసి ప్రయోజనం లేదు. ఎందుకంటే అది ఆ యొక్క సమరయ ఆ ప్రాంతం, గలిలీ ప్రాంతము, అంటే అంచుల్లో ఉన్న ప్రాంతము, అక్కడ జరగదు. ఏదైనా ఇజ్రాయిల్లో జరగాలంటే ఆ యొక్క మెయిన్ పొలిటికల్ క్యాపిటల్ అయిన యెరూషలేములోనే జరగాలి, యోదయ ప్రాంతంలోనే జరగాలి. ఆ ప్రాంతానికి వెళ్ళి నీవు చేస్తున్నటువంటి మెస్సయ్య కార్యములు జరిపించు అని చెప్పేసి ఇక్కడ చెప్పటం అన్నది జరుగుతూ ఉంది. వీళ్ళ సహోదరుల గురించి మనం ఇంకొక చోట కూడా చూస్తాము. మత్తయి సువార్త 12వ అధ్యాయము, మత్తయి సువార్త 12వ అధ్యాయంలో కూడా మనం చూస్తాము ఈ యొక్క సహోదరుల గురించి. 12:46లో మనం చూస్తాం చూడండి. ఆయన జనసమూహములతో ఇంకా మాట్లాడుచుండగా, ఇదిగో ఆయన తల్లియు సహోదరులను ఆయనతో మాట్లాడగోరుచు వెలుపల నిలిచియుండిరి. సో we see the concern that their brothers have towards Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారి పట్ల వారికి ఉన్న అటువంటి కన్సర్న్ మనం అక్కడ చూస్తుంటాము. తల్లితో కలిసి ఆ యొక్క సహోదరులందరూ యేసుక్రీస్తు ప్రభువారితో మాట్లాడటానికి అక్కడ వెయిట్ చేస్తూ ఉండటం అనేది మనం చూస్తూ ఉన్నాము. అండ్ మనం ఇక్కడ ఇంకోటి వీళ్ళ గురించి ఏం చూస్తామంటే, దే ఆర్ నాట్ ద బిలీవర్స్, దే ఆర్ నాట్ ద డిసైపుల్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. వాళ్ళు దేవుని యొక్క విశ్వాసులు, యేసుక్రీస్తు ప్రభువారి యందు విశ్వాసము లేనివారు, వారు దేవుని యొక్క శిష్యులుగా లేనివారు. అది ఇంకో చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే చిన్నప్పటి నుండి ఆయన జీవితాన్ని చూసి, ఏ పాపము లేని, ఏ కల్మషం లేని ఆయన యొక్క జీవితాన్ని చూసి, ఆయన చేసినటువంటి అద్భుత కార్యములు చూస్తూ, ఆయన చాలా దగ్గరగా పరిశీలిస్తూ, ఆ గృహములో ఉండి ఆయనతో కలిసి జీవించినా కానీ ఆయన యందు విశ్వాసం లేకుండా జీవించడం అన్నది చాలా బాధాకరమైనది. ఈ లోకాన్నే సృజించిన సృష్టికర్తని మన యొక్క ఇంటిలో పెట్టుకుని ఆయన్ని గుర్తించకుండా, ఆయన్ని పూజించకుండా, ఆయన యందు విశ్వాసం లేకుండా జీవించడం అన్నది చాలా బాధాకరమైనది. అటువంటి స్థితిలోని ఇక్కడ శిష్యులు ఉన్నారు. ఎందుకంటే ఆ మాట చూడండి, వాళ్ళు ఏమంటున్నారు, 3వ వచనం, 7వ అధ్యాయము 3వ వచనంలో, ఆయన సహోదరుల్లో ఆయన చూచి, నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులను చూచునట్లు ఈ స్థలము విడిచి యోదయకు వెళ్ళుము. నీ శిష్యులు, దాని అర్థం ఏంటి? యేసుక్రీస్తు ప్రభువారిని నీ శిష్యులు అంటున్నారంటే వీళ్ళు ఆ శిష్యుల్లో లేరనే కదా. they were not the part of his disciples yet. ఆయన శిష్యరికంలో వీళ్ళు ఇంకా లేరు. వీళ్ళు అదేదో అది ఆయన పని, అది ఆయన సేవ, అది ఆయన శిష్యులు, మాకు సంబంధం లేదు అన్నట్టు బయట ఉండి తిరస్కరించడం అనేది చాలా బాధాకరం. అది ఎందుకు అన్నది మనకైతే తెలీదు. మేబీ it is always hard to live with the most perfect man in this whole world. ఎందుకంటే అన్యాయము, అక్రమాలు చేసే అవినీతి పరులతో అయినా జీవించగలరేమో కానీ, ప్రతి పనిలో నిజాయితీగా, ప్రతి పనిలో స్వచ్ఛంగా, ఎటువంటి పాపము లేకుండా పరిశుద్ధంగా జీవించే వారితో మనుషులు ఉండలేరు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారితో జీవించడం ఎంత కష్టమైనది. యేసుక్రీస్తు ప్రభువారు మనమే ఆయనతో ఉండుంటే మనం చేసే ప్రతి క్షణము మనల్ని గద్దిస్తూనే ఉంటారు. బయటికి మనం ఏం చేయకపోయినా మన యొక్క హృదయ తలంపులు, మన యొక్క హృదయ ఆలోచనలు చాలా మోసకరమైనవి కనుక
మనల్ని ప్రతి క్షణం గద్దిస్తూనే ఉంటారు ఆయనతో మనం ఉండుంటే. ఆయన ఆ విధంగా ఆలోచించరు, మనం ఆలోచిస్తూ ఉంటాం. ఆయన ఆ విధంగా చేయరు, మనం చేస్తూ ఉంటాము. మన యొక్క తప్పులు, మన యొక్క పనులు, మన యొక్క ఆలోచనలు ప్రతి క్షణము మురికి గుడ్డలుగా మురికిగానే ఉంటాయి. సో మనం ఎప్పుడు గద్దెంపుకి గురవుతూనే ఉంటాం ఆయన చేత. ఇట్స్ ఆల్వేస్ హార్డ్ టు లివ్ విత్ హోలీ వన్స్. పరిశుద్ధులతో జీవించడం చాలా కష్టం. సో లైక్ వైజ్ దేర్ మైట్ బి లిటిల్ ప్రాబ్లం. వాళ్ళైతే నీ శిష్యులు అని చెప్పి సంబోధిస్తున్నారు యేసుక్రీస్తు ప్రభువారిని. నువ్వు వెళ్ళు అని చెప్పి సంబోధిస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు ఆయన్ని ఇంకా విశ్వసించట్లేదు. చిన్నప్పటి నుండి ఆయన్ని చూస్తున్నారు, చిన్నప్పటి నుండి ఆయన చేసే కార్యములు చూస్తున్నారు. ఆయన మాట్లాడితే ఎంత అందముగా అందరూ, చుట్టుపక్కల జనులందరూ, ఈయన ఇంత జ్ఞానవంతుడు ఏ విధంగా అయ్యాడు, ఇంత అందముగా ఏ విధంగా చెప్తున్నాడు. ఎందుకంటే ఈ యొక్క 7వ అధ్యాయంలో కూడా ఆయన 14, 15, 16 వచనంలో మనం చూస్తే వాళ్ళందరూ అక్కడ ఆశ్చర్యపోతూ ఉంటారు. 15వ వచనం చూడండి. యూదులు అందుకు ఆశ్చర్యపడి చదువుకొనని ఇతనికి ఈ పాండిత్యం ఎట్లు వచ్చనని చెప్పుకునేది. ఆశ్చర్యపోతున్నారు యేసుక్రీస్తు. అటు నిజంగా ఆయన దేవాతి దేవుడు మాట్లాడితే ఆశ్చర్యపోతారు జనులు. కానీ ఆయన్ని చాలా దగ్గరగా చూసి, చాలా దగ్గరగా ఆయన వెంబడించి, ఆయన శిష్యుల్లో కాకుండా బయట జీవించటము, ఆయన ఎందు అవిశ్వాసంలో ఉండటం అనేది నిజంగా చాలా భయంకరమైన పరిస్థితి. ఈ దినముల్లో కూడా, ఈవెన్ nowadays we see many of us who are born in this Christian families, క్రైస్తవ కుటుంబంలో జీవించేవారు, as we have been observing Jesus Christ, యేసుక్రీస్తు ప్రభువాన్ని చాలా దగ్గరగా మనం చూస్తూ ఉండగా, క్రైస్తవ కుటుంబంలో జీవించి ఉండగా, మనం ఇంకా ఆయన్ని మన యొక్క సొంత రక్షకునిగా అంగీకరించుకోలేని పరిస్థితి. ఎందుకు అంగీకరించుకోలేమంటే వి థింక్ వీఆర్ ఆల్రెడీ పర్ఫెక్ట్. మనం ఆల్రెడీ అంత సరిగ్గా ఉన్నాము, మనకి అవసరం లేదు, ఆయన యొక్క అవసరత మనకి లేదని చెప్పి భావించేవారిగా మనం ఉంటూ ఉన్నాము. దిస్ ఈజ్ వెరీ 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 సాడ్. దాని తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్తారంటే, మీరు పండుగకు వెళ్ళుడి, నా సమయం ఇంకను పరిపూర్ణము కాలేదు కనుక నేను ఈ పండుగకు ఇప్పుడే వెళ్ళనని వారితో చెప్పాను. ఎస్, దిస్ ఈజ్ వాట్ ద డివైన్ ప్లాన్ ఇస్, డివైన్ స్కెడ్యూల్ ఇస్. దైవానుసారమైన ప్రణాళికలో యేసుక్రీస్తు ప్రభువారు పనిచేస్తూ ఉన్నారు. ఇట్ ఈస్ నాట్ హిజ్ ఓన్ విల్ దట్ హీ ఈస్ ఫుల్ఫిల్లింగ్. ఆయన తన చిత్తము నెరవేర్చడానికి ఆయన రాలేదు, కానీ హీ కేమ్ టు ఫుల్ఫిల్ ద విల్ ఆఫ్ ద ఫాదర్. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి ఉన్నారు. సో హీఈస్ వర్కింగ్ ఆన్ ద డివైన్ స్కెడ్యూల్. దాని ప్రకారమే ఆయన వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నారు. దాని తర్వాత 10వ వచనం చూడండి. అయితే ఆయన సహోదరులు పండుగకు వెళ్ళి పోయిన తరువాత ఆయన కూడా బహిరంగముగా వెళ్ళక రహస్యముగా వెళ్ళును. పండుగలో యూదులు ఆయన ఎక్కడనని ఆయనను వెదుకుచుండిరి. దిస్ ఈజ్ ఆబ్వియస్. యేసుక్రీస్తు ప్రభువారు హీఈస్ ద టాక్ ఆఫ్ ద టౌన్. ప్రతి ఒక్కరు ఆయన వెతుకుతూ ఉండేవాళ్ళు. ఎందుకంటే ఆయన చేసిన అన్ని అద్భుత కార్యములు ఎవరు చేయట్లేదు, ఆయన బోధించిన విధంగా ఎవరు బోధించట్లేదు. ఆయనలో ఏదో ఉందని చెప్పి ప్రతి ఒక్కళ్ళు ఆ యొక్క పండుగ సమయంలో కూడా అందరూ ఆయన్ని గురించే మాట్లాడుకుంటున్నారు, ఆయన్నే వెతుకుతున్నారు. మరియు జనసమూహములలో ఆయన గురించి గొప్ప సనుగు పుట్టెను. అందరూ మాట్లాడుకుంటున్నారంట, సనుక్కుంటున్నారంట. ఏమండి, కొందరు ఆయన మంచివాడనిది, మరి కొందరు కూడా ఆయన జనులను మోసపుచ్చుచున్న వాడనిది. అక్కడ ఏంటి ప్రాబ్లం అంటే, కొంతమంది ఆయన మంచివాడు అంటున్నారు, ఆయన రక్షకుడు అనట్లేదు, ఇంకా ఆయన లోకపాపము మోసుకుపోవు దేవుని గొర్రెపిల్ల అనట్లేదు, దేవుని యొక్క కుమారుడువు అని చెప్పేసి పేతురు గారు 6వ అధ్యాయంలో చెప్పిన విధంగా చెప్పట్లేదు. కానీ
ఆయన మంచివాడు అని మాత్రం చెప్తున్నారు. ఒక యవ్వన ధనికుడు వచ్చి యేసుక్రీస్తు ప్రభువాన్ని బోధకుడా నీవు మంచివాడు అని చెప్పి అన్న విధంగా అక్కడ ఆ స్థితిలోనే ఆగిపోయారు. అంతేగాని యేసుక్రీస్తు ప్రభువారు తర్వాత చెప్పిన విధంగా ఎవరు నీవు నన్ను మంచి అని ఎందుకంటున్నావు, దేవుడే మంచివాడు అంటే యేసుక్రీస్తు ప్రభువాన్ని మంచివాడిగా గుర్తించారు, కానీ దేవునికి ఇంకా గుర్తించలేని పరిస్థితిలో మిగిలిపోయిన వారిగా ఉన్నారు. ఇంకొందరైతే ఇంకా దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు. వాళ్ళు ఏంటంటే ఆయన మోసపుచ్చుచున్నాడు అని చెప్పేసి అనుకుంటున్నారు. మోసపుచ్చేవారు, గారడీలు చేసేవాళ్ళు వేరే ఉన్నారు. మోసపుచ్చాలనుకుంటే, గారడీలు చేయాలనుకుంటే వాళ్ళందరూ ఆయన్ని బలవంతంగా రాజును చేయాలనుకున్నప్పుడు ఆయన వాళ్ళందరినీ తిరస్కరించేవాడు కాదు, రాజు అయి కూర్చునేవాడు. ఆయన మోసపుచ్చాలి అని చెప్పేసి ఆయన అనుకుంటే ఆ యొక్క గారడీ సీమోను వల్ల గారడీలు చేసేవాడు, కానీ మీకు ఇక ఏ అద్భుత కార్యము ఇంకనూ ఇవ్వబడదని చెప్పేవాడు కాదు. ఆయన వాళ్ళందరినీ మోసం చేయాలని చెప్పేసి వాళ్ళందరినీ వాళ్ళు ఆకర్షించాలనుకుంటే, మీరు ఎప్పుడన్నా ఏదైనా బోధించే సమయంలో మీరు ఎప్పుడైనా ఎవరికైనా బోధించాలనుకున్నప్పుడు, లేదా మిమ్మల్ని ఏదైనా స్కూల్కి ఒక స్పీకర్గా పిలిచినప్పుడు వాళ్ళందరూ ముందుకెళ్ళి, లేదా ఏదైనా కొంతమంది జను సమూహముల ముందు మీరు ఏదన్నా చెప్పాలనుకున్నప్పుడు, స్పీచ్ ఇవ్వాలనుకున్నప్పుడు వాళ్ళందరూ ముందుకెళ్ళి యూ వర్కర్స్ ఆఫ్ ఇనిక్విటీ, అక్రమము చేయువారులారా అని మొదలు పెడతారా? పెట్టరు. ఎందుకంటే మనుషులు స్వతహాగా మనుషుల్ని మెప్పించాలని చెప్పి కోరుకుంటూ ఉంటారు. మనుషుల యొక్క మెప్పు కోరుకుంటారు, మనుషుల్ని ఇంప్రెస్ చేయాలనుకుంటారు, మనుషుల చేత ప్రేమించబడాలని చెప్పి కోరుకుంటారు మనుషులు. కానీ నిజము చెప్పే అంత ధైర్యము ఎవరికి లేదు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మాత్రం ఎటువంటి భయం లేకుండా ఎంత ధైర్యముగా సాక్ష్యం పలుకుతున్నారో చూడండి ఈ లోకం గురించి. యేసు నా సమయం ఇంకను రాలేదు, మీ సమయము ఎల్లప్పుడూ సిద్ధముగానే ఉన్నది. నా సమయం రాలేదు, మీ సమయం అయితే సిద్ధముగానే ఉన్నది. లోకము మిమ్మును ద్వేషించనేరదు, కానీ దాని క్రియలు చెడ్డవని నేను దాని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను. హూ కెన్ సే యు ఆల్ ఆర్ ఈవిల్? మీ అందరూ పాపులు అని చెప్పి ఎవరు చెప్పగలరు? మీరందరూ అక్రమం చేయువారని చెప్పేసి ఎవరు చెప్పగలరు? మనందరికీ భయం. వి వాంట్ టు ఇంప్రెస్ పీపుల్, వి వాంట్ టు బి లవ్డ్ బై పీపుల్. మనుషుల చేత మనం ప్రేమించబడాలని చెప్పి కోరుకుంటూ ఉంటాము, మనుషుల్ని మెప్పించాలని చెప్పి చూస్తూ ఉంటాము. బట్ he doesn't want to deceive them, but he is witnessing, saying all of us are evil. మనందరము చెడ్డవారమై ఉన్నామని చెప్పి మన మొహం మీద ఆయన చెప్తూ ఉన్నారు. అండ్ ఆయన సమయం ఇంకా రాలేదు, కానీ మన సమయం వచ్చేసి ఉన్నదని ఆయన ఇంకొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. అఫ్ కోర్స్, ఇండీడ్, అవర్ టైమ్ హ్యాస్ కమ్. మన సమయం వచ్చేసింది. We will die just like a bubble that pops in no time. బుడగ వంటిది మన యొక్క జీవితము, ఆవిరి వంటిది మన యొక్క జీవితము. ఎప్పుడు ఈ యొక్క ప్రాణము పోయిద్దో మన ఎవరికీ తెలియదు. అవిశ్వాసిగా మనం ఈ యొక్క లోకాన్ని విడిచిపెడితే, రక్షణ లేని వారిగా ఈ యొక్క లోకాన్ని విడిచిపెడితే మన సమయము వచ్చేస్తున్నది కనుక దేవాతి దేవునితో మనకి జరిగేది ఒకే ఒక అపాయింట్మెంట్, తీర్పు తీర్చటానికి, శిక్ష వేయించుకోవటానికి. కేవలము ఆ తీర్పులోనికి దేవాతి దేవునితో మనకి ఆ యొక్క సమయం అంటూ ఉంటుంది. నిజముగా విశ్వాసులుగా జీవిస్తే, రక్షింపబడిన వారిగా జీవిస్తే ఆయన సన్నిధిని ఎల్లప్పుడూ అనుభవిస్తూ ఉంటాం. ఆ రక్షణ లేకుండా అవిశ్వాసులుగా జీవిస్తే మన సమయం వచ్చేస్తున్నది కనుక మనం ఆయన యొక్క తీర్పును నిలబడటం తప్పితే ఆయనతో మనం ఇంకా ఎదుర్కొనేది
ఆయన యొక్క సన్నిధి మనకి ఇంకెప్పుడు ఉండదు. ఆయన సన్నిధిలో నిలబడే సమయానికి మనం తీర్పులో నిలబడి ఉంటాం. ఎంత భయంకరమైనది! జీవము గల దేవుని చేతిలో పడుట చాలా భయంకరమైనది. బట్ లెట్స్ నాట్ స్టాప్ ఇట్ హియర్. ఎక్కడతో ముగించద్దు. వి విల్ బి సీయింగ్ వన్ గుడ్ న్యూస్. ఒక మంచి విషయముతో మనము ముగించుకుంటాము. లెట్స్ టర్న్ టు యాక్ట్స్ చాప్టర్ 1 14th verse. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయము 14వ వచనం చదవండి. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియమ్మను, ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడదెగక ప్రార్థన చేయించుండి. ఇక్కడ మనం వి సీ ద బ్రదర్స్ ఆఫ్ జీసస్ along with his mother. They are all praying in the church with the fellow brethren. ఆ సహోదరులు అప్పుడు అవిశ్వాసులుగా, విశ్వాసం లేకుండా నీ శిష్యులను నీవు తీసుకుని వెళ్ళు అని చెప్పిన ఆ శిష్యులు, ఆ సహోదరులు, దేవుని యొక్క సహోదరులు, ఆయన యొక్క పునరుద్ధానము చూసిన తర్వాత, ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత, ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన సన్నిధిలో ప్రార్థించుట మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అవిశ్వాసులుగా ఉన్నవాళ్ళు విశ్వాసులుగా మారారు. ఆయన యొక్క పునరుద్ధానము చూసి ఆయన యందు విశ్వాసం ఉంచారు. దిస్ ఈజ్ ఎ గుడ్ న్యూస్ దట్ వీ హ్యావ్. అదే దినము వాళ్ళు పరిశుద్ధాత్మ దేవుని ఆ యొక్క 2వ అధ్యాయంలో పొందుకొని ఉన్నారు. మారు మనసు పొందుకొని ఉన్నారు. రక్షణ పొందుకొని ఉన్నారు. మేబీ టుడే యు ఆర్ ఇన్ ఏ అన్బిలీఫ్. ఇంకా విశ్వాసంలో నీవు ఉండి ఉండొచ్చు. టుడే యూ మైట్ బీ ఇన్ ఏ పొజిషన్ ఆఫ్ కాలింగ్ జీసస్ క్రైస్ట్ యాజ్ గుడ్. యేసుక్రీస్తు ప్రభువారు మంచివాడు అని చెప్పే వారిగా మీరు ఉండొచ్చు. లేకపోతే యేసుక్రీస్తు ప్రభువారు మోసం చేస్తున్నాడు అని చెప్పే వారిగా మీరు ఉండొచ్చు. బట్ వన్ డే ఇఫ్ యూ సీక్, ఇఫ్ యూ ఆస్క్, ఇఫ్ యూ నాక్, మీరు వెతికితే, మీరు తట్టితే, మీరు అడిగితే, మీరు పేతురు గారి వలె చెప్తారు, నీవు నిజముగా దేవుని కుమారుడవు. ఆ యొక్క విశ్వాసుల మధ్యన, పరిశుద్ధుల మధ్యన మీరు కూడా ఒకరిగా రక్షింపబడి ఉంటారు. ఈ సహోదరులు ఆయన యందు విశ్వాసం లేకుండా ఆయన తిరస్కరించి జీవించిన సొంత సహోదరులు, సొంత కుటుంబంలో ఉంటూ ప్రతి క్షణము ఆయన్ని అబ్జర్వ్ చేసిన వాళ్ళు విశ్వసించలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు మరణించి 3వ దినాన తిరిగి లేచి పునరుద్ధానుడిగా ఆరోహణమైనప్పుడు అప్పుడు వాళ్ళ యొక్క విశ్వాసం బలపడింది. అదేవిధంగా మనలో ఉన్న వాళ్ళు కూడా విశ్వసించాలి అని చెప్పేసి లెట్స్ ఆల్ ప్రే. లెట్స్ ఆల్ క్లోజ్ అండ్ ప్రే. ప్రార్థన చేసుకుని ఇంకా ముగించుకున్నాము. ఆర్ హెవెన్లీ ఫాదర్ లార్డ్, హౌ గ్రేట్ ద వాట్ ఆఫ్ ఫాదర్. ఎంత గొప్పవాడు దేవా. అవును తండ్రి, ఈ లోకంలో మా కొరకు తండ్రి మరణించి తిరిగి లేచిన వాడు, మా కొరకు తండ్రి ఎంతోమంది చేత తిరస్కరింపబడిన వాడు, మా కొరకు దేవా ఎంతోమంది చేత అవహేళన చేయబడిన వాడు తండ్రి. నీ యొక్క ప్రేమ కొలవలేనిది, కొదువలేనిది దేవా. అటువంటి గొప్ప దేవుడిగా మా యొక్క జీవితంలో ఉన్నందుకు మీకు స్తుతులు తండ్రి. నీవు నేర్పించిన యొక్క వాక్యము కొరకు నీకు వందనములు తండ్రి. మాకు ఇచ్చినటువంటి గొప్ప సన్నిధికే మీకే స్తుతులు దేవా. నేర్చుకున్న వాక్యము మా యొక్క హృదయంలో పోకుండా దేవా ఇంకొక సమయములో
తిరిగి తండ్రి నేర్చుకున్న దాన్ని ధ్యానించుకోవటానికి నీవు కృప చూపించు తండ్రి. మా యొక్క గృహములలో ఇంకొకసారి దీన్ని నెమరు వేసుకునటానికి, ఇంకొకసారి తండ్రి నీ యొక్క అమూల్యమైన వాక్యము జ్ఞాపకం చేసుకునే అవకాశం మాకు దయచేయండి. నీవే తోడై ఉండి వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరికి సహాయం చేయండి దేవా. దేవా, నీ యొక్క వాక్యపు వెలుగులో జీవితాలు కట్టుకునేలాగా, ఇంకొకసారి మమ్మల్ని మేము సరిదిద్దుకునేలాగా సహాయం చేయండి. దాని కొరకు నీకు వేలాది స్తుతులు చెల్లించుకుంటున్నాము దేవా. ఈ యొక్క లోకంలో భయంకరమైన పరిస్థితులు ఉండేవి. ఎందరో తండ్రి అటువంటి వైరస్కి గురవుతుంది. దేవాని యొక్క కాపుదల మా యొక్క గృహముల మీద నిలిపి ఉంచినందుకు మీకు స్తుతులు. దేవాని యొక్క విశ్వసనీయతకి నీకు ఎన్ని స్తుతులు చెల్లించుకున్నా సరిపోతుందా తండ్రి. అటువంటి విశ్వసనీయతను మా ఎడలో ఉంచి దేవా నీ కృప మాకు చాలునని చెప్పి జ్ఞాపకం చేసుకుంటున్నందుకు మీకు స్తుతులు తండ్రి. ఇటు విధంగా కూడి వచ్చిన ప్రతి ఒక్క వారి దేవా రాలేకపోయిన వారిని జ్ఞాపకం చేసుకుని ఇంకొక తరుణం వారికి దయచేసి దేవాని యొక్క వాక్యంలో బలపడతాం. అటువంటి శిష్యరికంలోనికి తండ్రి మేము ఎదగలాగిన సహాయం చేయండి. మీరే తోడేయండి దేవా. జరగబోయే ఇటు ఒక వారం అంతా తండ్రి హస్తం చేతిలో తండ్రి. పడిపోకుండా తొట్టిల్లిపోకుండా నీ యొక్క పరిశుద్ధతలో ఎదుగులాగా, నీవు పరిశుద్ధుడు కనుక మేము పరిశుద్ధంగా జీవించలాగిన సహాయం చేయండి. నెమ్మదిని అనుగ్రహించండి. యేసే వారి దివ్యమైన నామములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.